భాగాలు ఎత్తున్నాను, కానుకలు ఎత్తాను, పలహారాలు తెస్తున్నాను, అన్ని చేస్తాను నువ్వు అనుకుంటున్నావేమో. అవి ఉపయోగం లేవో, బలులంటే ఉపయోగం లేవో. నువ్వంట ఎలా ఉండాలా? నీతి న్యాయమును అనుసరించుట. నువ్వు బలులు అర్పించుట కంటే అయి మేలంట, అయి శ్రేష్టమని అంట. దేవుని సన్నిధిలో నువ్వు కనపడటమే ఆయనకి శ్రేష్టం. నువ్వేమి తెచ్చావో ఏమి తేలేదో అది అనవసరం ఆయనకే. నువ్వు దేవుని సన్నిధికి రావటమే ఆయనకి ఇష్టం. దేవుని సన్నిధిలో నువ్వు నీతిగా ఉండటమే ఆయనకి ఇష్టం. దేవుని సన్నిధిలో నిజాయితీగా ఉండటమే ఆయనకి ఇష్టం. వాటిని బట్టే నీకు తీర్పు జరిగేది. నువ్వు కానుకలు ఇచ్చినందువల్ల, జనాలకి భోజనాలు పెట్టినందువల్ల, జనాలకి వస్త్రాలు ఇచ్చినందువల్ల, జనాలకు ఇంకోటి ఇచ్చినందువల్ల ఉపయోగమో లేదు. నీతిగా నిజాయితీగా ఉండాలా. అందుకని యేసుప్రభు చెప్పిన మాట ఏం తెలుసా? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు. నువ్వు నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకో. నువ్వే వెతుకుతున్నావు? దేవుని నీతిని వెతుకుతున్నావా? ఆయన్ని రాజ్యాన్ని వెతుకుతున్నావా? ఆయన రాజ్యం ఎక్కడున్నది? దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క సింహాసనం ఎదుటుంది ఆయన రాజ్యం. దేవుని మందిరములో ఆయన రాజ్యం. ఆ రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తున్నావా? ఆ రాజ్యానికి వెళ్ళాలని ఆశపడుతున్నావా? ప్రయాణాలు చెబితే చాలు, ఫంక్షన్లు చెబితే చాలు, ఎగురుకుంటా వెళ్ళిపోతావు. ఎగరేసుకుంటా వెళ్ళిపోతావు. ఫంక్షన్ చెబితే, భోజనాలు చెబితే చాలు, పొట్టి చీరలు ఎక్కడెక్కడ మూలన పడిన పొట్టి చీరలు తీసి కట్టుకొని పరుగులు తీస్తాం. ఎక్కడెక్కడున్న కొత్త గుడ్డలు తీసుకొని వేసుకొని పరుగులు తీస్తాం. కానీ దేవుని సన్నిధికి మాత్రం అంత ఇష్టముగా రాకుండా ఉంటున్నాం. దేవుని సన్నిధిలో నువ్వు ఇష్టురాలుగా ఉండాలి పిల్లరా. అదే దేవుడు చూసేది. నువ్వు బలులు అర్పించినందువలన, కానుకలు ఇచ్చినందువలన, దశంభాగాలు ఇచ్చినందువలన, ఊరు మొత్తానికి భోజనాలు పెట్టినందువలన, ఊరు మొత్తానికి ఏదేదో సహాయం చేసినందువల్ల కాదు. ఏం చూస్తాడు ఆయన? నీ ప్రజెంట్ని చూస్తాడు. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావా? ఆ మాట నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట్టే నువ్వు నీతిగా. దేవుడు చెప్పిన మాట ఏంది? 6 దినాలు నువ్వు కష్టపడు, 6 దినాలు పనిచేయి, 6 దినాలు నీకు సమృద్ధి అయిన పనిని నేను చూపిస్తా, 6 దినాలు సమృద్ధి అయిన ఆహారాన్ని నేను ఇస్తా, 6 దినాలు మంచి ఆరోగ్యం నీకు ఇస్తా, 6 దినాలు సమస్త నీ కుటుంబాన్ని నేను కాపాడుతా, 7వ దినం నాదే. నా సన్నిధిలో నువ్వు ఉండాలా, నన్ను ఆరాధించాలా అని చెప్పాడు. దేనికి ఆరాధించాలా? ప్రభు 6 దినాలు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు, ప్రభు 6 దినాలు నా పనిలో తోడుకున్నావు, ప్రభు 6 దినాలు నాకు అన్నిటికీ సౌకర్యం కలిగింది, 6 దినాలు నా కుటుంబంలో ఏ శోధన లేదు, 6 దినాలు నేను అంతా ఆనందకరంగా జీవించానయ్యా, 7వ దినం నీ సన్నిధికి వచ్చానయ్యా, నువ్వు నాకు చేసిన మేలులో నేను నా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నీ సన్నిధిలోకి వచ్చి నేను నీకు మొరపెడుతున్నానయ్యా, నీ సన్నిధిలో మొరపెడుతున్నాను. నేను నా 6 దినాలు చేసినటువంటి పనిలో నాకు తోడుకున్నటువంటి దేవా, ఈ దినం నీదే, నీ దినం నీదే, నీ సన్నిధిలో నేను నిన్ను పాటలతో స్తుతిస్తున్నానయ్యా, ఆరాధనలో స్తుతిస్తున్నానయ్యా, ప్రార్థనలో మహింపరుస్తున్నానయ్యా, వాక్య వినుటలో నేను కనపరుస్తున్నానయ్యా. నేను దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? ఆలోచించేయి. తప్పుకుంటున్నావు. దేవుని సన్నిధి అంటేనే తప్పుకుంటున్నావు. ఆలోచించాయి. నీ అవసరతలో దేవుడు తప్పుకుంటే పరిస్థితి ఏంటి? ఏమైపోతావు నువ్వు? ఒక అవసరం వచ్చింది, ఆ అవసరతలో నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు, లేక మనిషిని అడిగినప్పుడు, దేవుణ్ణి అడగరులే, మనుషుల్ని అడుగుతారు. మనుషుల్ని అడిగినప్పుడు దేవుడు వాళ్ళ హృదయాన్ని రాతి హృదయం చేశారంటే, దేవుడు వారి హృదయాన్ని మార్చేశాడంటే, దేవుడు నీకు ఇస్తానని చెప్పి కూడా ఇవ్వకుండా చేశాడంటే నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి దేవుడు తప్పుకున్నాడు అనుకో, ఏం చేయగలవు నువ్వు?
సతికిలు పడతాం తప్ప ఏమి చేయలేవు. మూలన పడతాం తప్ప ఏమి చేయలేవు. మూలన పడిపోతావు, సతికిలు పడతావు, కాలు చేయి ఆడదో.